చిజుకా ఏమైంది? మా పక్కింటి వాళ్ళు వీటిని చూసుకోమన్నారు. పొద్దున్నుంచి గొడవ పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు డాగీ పిల్లి కలిసుంటే ఇలాగే జరుగుతుంది. సరే, రెండింటిని కంబైన్ చేద్దాం. ఎక్కడుంది? ఇదే అల్ట్రా మిక్సర్. వీళ్ళిద్దరికి పైప్ ని కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలి. భలే భలే, ఇలా అయితే అవి గొడవ పడవు. సరే, ఈ గ్యాజెట్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజంగా నీకు నచ్చిందా? ఇది ఖచ్చితంగా పాపులర్ అవుతుంది. అనవసరంగా ఎందుకు కొని తీసుకొచ్చారు? ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావు? ఇది ఎంత ఖరీదైన కుండీయో నీకు తెలీదా ఏంటి? అంత పెద్ద తీసుకొస్తే మన ఇంట్లో దాన్ని ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు చెప్పండి. అసలే మన ఇల్లు చాలా చిన్నదని మీకు తెలీదా? అవును. మరెందుకు తెచ్చారు? ఇంత చిన్నింట్లో ఎక్కడ పెడదాం? పదే పదే చెన్నెళ్ళు అని అనక్కర్లేదు. పాపం నాన్నని చూస్తుంటే జాలేస్తోంది. ఒక ఐడియా. ఈ విధంగా మన ఆల్ట్రా మిక్సర్ ని వాడచ్చు. భలే, ఇది అందమైన బాత్ టబ్ గా మారిపోయింది. ఇప్పుడు ఇది విశాలంగా ఉంది. అమ్మ చూసి సంతోషిస్తారు. అయితే ఇందులో చాలా కలుపుదా ఉండు. అప్పుడు మన ఇల్లు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అరే, వాక్యూమ్ క్లీనర్ ఎక్కడుందో మీకు ఎవరికైనా తెలుసా? దీనికి డస్ట్బిన్ ని అటాచ్ చేసాం. ఏంటి? నచ్చిందా అమ్మా? ప్రతిసారి చెత్త కుప్పని బయట పడేయక్కర్లేదు. అవును, నిజమే. టీవీ అది కనిపించడం లేదు. మేము ఎంచక్క డ్రాయర్లన్నిటినీ కంబైన్ చేసాం. ఏంటి? మీరెప్పుడు వాడుతున్నట్టుగా దీన్ని వాడచ్చు. ఏంటబ్బా ఇది చాలా వింతగా ఉంది. కానీ పొద్దున బిజీగా ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం చాలా వస్తువుల్ని కంబైన్ చేద్దాం. అరే, ఈ ఐరన్ బాక్స్ ఏంటి ఇంత విచిత్రంగా ఉంది? కరెంట్ సేవ్ చేయడానికి దీన్ని టోస్టర్ తో కంబైన్ చేసాం. నాన్నగారి షేవర్ ని హ్యాండ్ డ్రైయర్ తో కంబైన్ చేశాను. భలే అదిరిపోయింది. అరే, నా రిఫ్రిజిరేటర్ ఏమైపోయింది? ఇదిగో ఇక్కడుంది. ఎక్కడా? ఇప్పుడు ఇంట్లో గదులు ఎక్కువయ్యాయి. ఇంకా చాలా ఆపుతారా? అది చాలా మంచి ఐడియా అని అనుకున్నాను. నేను అలాగే అనుకున్నా. నా ఆలోచన ఏంటంటే ఇంకా ఏదైనా బెటర్ గా ఆలోచించాలి. అవి మంచి ప్లమ్, మంచి పైన్ ట్రీ. ఇక నెక్స్ట్ చూద్దాం. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మనం అనుకున్నట్టు ఏమి జరగడం లేదు. మీ దగ్గర అంత ఆసక్తికరమైన విషయం ఉందా? ఇంతసేపు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాము. జియాన్, సునియో, నువ్వు ఈ ట్యూబ్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నావు కదూ? భలే అద్భుతంగా ఉంది. చాలా బాగుంది కదా. నిజమే. అరే అరే, హేయ్, హేయ్, నాకు స్క్రీన్ కనిపించడం లేదు. ఇప్పుడిక దీని సంగతి చూస్తాను. కానీ అది నా సైకిల్ కదా జియాన్. ఇప్పుడు ఇది చాలా వేగంగా వెళుతుంది.
అదే. జియాన్ సైకిల్. సునియో నన్ను మళ్ళీ మామూలుగా మార్చేయి. ఏయ్ చెప్పింది వెంటనే చెయ్యి. ఎందుకు మార్చాలి? నాకు ఈ కొత్త సైకిల్ భలే నచ్చింది. ఏయ్, ఇదే హార్న్ కదా? పోయ్ పోయ్. ఆ, భలే ఉంది. ఇంకోటి చేయాలనిపిస్తుంది. ఏంటి వేళకోళంగా ఉందా? కొంపదీసి నువ్వు నా మీద సవారీ చేయాలనుకుంటున్నావా? జియాన్ సైకిల్ సవారీ ఎంత వేగంగా వెళ్తావో టెస్ట్ చేద్దామా? ఇది భలే వెళ్తోంది జియాన్. ఇంత వేగంగా తోలకో. చెప్తున్నాను కదా ఇంత వేగంగా తోలద్దని. ఏయ్! మేము వచ్చేసాం. స్నాక్స్ ప్లీజ్. ఈ రోజుకి స్నాక్స్ ఇంతే. ఇది మా ఇద్దరికీనా? ఇది చాలా దారుణం. భలే భలే, అందుకే ఈ గ్యాజెట్ ఉంది. అవును. నోబిమోన్. స్నాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. భలే రుచిగా ఉంది. కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుందాం. కాదు, వెళ్ళి నిద్రపోదాం. కాదు, నాకు ఆడుకోవాలని ఉంది. ఆడుకోవద్దు, వెళ్ళి నిద్రపోదాం. నువ్వు అయిపోయావు. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. అయిపోయాం. చాలా ఆపుతారా? మీకు మీరే ఒకటైపోయి గొడవ పడుతున్నారు. నా మాట వినాలి. కాదు, నువ్వే నా మాట వినాలి. నా మాట నువ్వు ఎందుకు వినకూడదు? నువ్వు నా మాట వినాల్సిందే. హోంవర్క్ పూర్తి చేయండి. ఈ రోజు క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? జియా కాస్త నోరు మూసుకొని తుమ్మవా? నీ వల్ల నాకు కూడా జలుబు చేస్తుందేమో. ఎందుకలా నవ్వుతున్నారు? మీ అందరికి సరిగ్గా ఉండాలని లేదా? ఉండండి, మీకు పోయి చెప్తాను. డోరేమోన్. ఈ రోజు నా చేతిలో అయిపోయావు నువ్వు. వదిలే. డోరేమోన్ ఏమైంది? అరెరే, తన కొంట్లో బాలేనట్టుంది. కానీ ఏంటిలా వేరే రంగులోకి మారిపోయాడు? డోరేమోన్, నీకేం కాలేదు కదా? తనకి జ్వరం వచ్చింది. మనం వెంటనే ఎవరైనా డాక్టర్ని పిలిస్తే మంచిది. ఏంటి డాక్టర్ని పిలవాలా? రోబోట్లకి డాక్టరా? ఉపాయం. టైం టెలిఫోన్ ని యూజ్ చేద్దాం. హలో, డోరేమియేనా? అవునవును, నేనే డోరేమి. నేను మీకు ఎలా సహాయపడగలను చెప్పండి. డోరేమోన్ ని చూడు, తనకేదో అయింది. ప్లీజ్ హెల్ప్ చేయి. నువ్వే కదా డోరేమి? తను ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టి చాలాసేపు అయింది. నేను డోరా కేక్ తిన్నాను. డోరా కేకులు, డోరా కేక్ ప్రపంచం. డోరాకి కల్చర్ బహుశా అదే ఉంటుంది. అసలు విషయం ఏంటో చెప్తావా? ఇది ఒక ర్యాండమ్ మైక్రోబ్ మేకర్. ఇది మైక్రోబ్స్ ని క్రియేట్ చేసే గాడ్జెట్. అన్నయ్య డోరా కేక్ ఎక్కువగా తయారు చేయాలని ట్రై చేసి ఉంటాడు. అప్పుడు ఇది వైరస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. దానికి ఎలా నయమవుతుంది? ఈ గ్యాడ్జెట్ కొత్త మైక్రోబ్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుకని తను నయం చేసే మెడిసిన్స్ ఏంటో నాకు తెలియదు. అలా అంటే డోరేమోన్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడా? ఇలా ఉంటే ఏంటి, తను ఎంజాయ్ చేస్తున్నాడు కదా. కుదరదు, అలా జరగడానికి వీల్లేదు. వైరస్ వాక్యూమ్. ఏంటది? ఇది వైరస్ ని సక్ చేసే వాక్యూమ్ క్లీనర్. తన బాడీ నుంచి వైరస్ నంతా సక్ చేసేస్తాను. ఇది పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ నా వల్ల అయింది నేను చేస్తాను. సరే. హయ్యం.
పనిచేస్తుంది, బాగా పనిచేస్తున్నట్టుంది. కలర్ ఇప్పుడు మారుతోంది, మామూలుగా అయిపోయాడు. కానీ మెథడ్ కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడేం చేద్దాం? నువ్వు ఎడవకు నోబితా, ఆ వైరస్ ని వెళ్ళగొట్టే బాధ్యత నాది. జియాన్, ఇదిగో ఇప్పుడు చూడు. ఏం చేస్తానో చూడు. ఎంత ధైర్యం! తన కలర్ ఇంతకు ముందు కన్నా దారుణంగా మారిపోయింది. నేను నీ అంత చూస్తాను, వదిలిపెట్టను. మళ్ళీ ట్రై చేస్తాను. ఆ, నన్ను వదులు సూర్యో. నేను తన శరీరంలోకి వెళ్ళి ఆ వైరస్ అంతు చూస్తాను. గుర్తొచ్చింది, దీనికి ఇంకో మెథడ్ ఉంది. స్మార్ట్. మనం టైనీగా మారితే తన బాడీలోకి వెళ్ళొచ్చు. సరిగ్గా చెప్పావు. కానీ మీరు బట్టలు వేసుకోవడానికి వీలేదు. ఏది కొంచెం నవ్వండి. ఓ, ఇవి చాలా బాగున్నాయి. నేను ఈ బట్టల్లో చూడ్డానికి ఒక సూపర్ స్టార్ లా ఉన్నాను కదా. నా బట్టలు మొత్తం పాడు చేసావు. ఓరి నాయనో, జియాన్ నీ జలుబు డోరేమికి అంటించేలా ఉన్నావు. నిజంగానా? ఒక్క నిమిషం ఉండండి. ఇది నీకు ఓకే కదా? ఇదిగో ఇప్పుడు మనం బయలుదేరదాం. అలాగే షిజుకా, డోరేమోన్ కండిషన్ గురించి చెప్తూ ఉండు. చెప్తాను. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. వైరస్ ఎక్కడుంది? వైరస్ నా కంటికేం కనిపించట్లేదు. వైరస్ చాలా టైనీగా ఉంటాయి, అందువల్ల మనం కూడా చాలా టైనీగా మారిపోవాలి, అప్పుడే కనిపిస్తాయి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ స్మాల్ లైట్స్ ని ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ ఏమిటి? భయంకరంగా ఉన్నాయి, నాకు చాలా భయం వేస్తుంది. కానీ ఎలాగైనా మనం వీటిని క్లీన్ చేయాలి. వీటికి మనల్ని ఎదిరించే శక్తి లేదు. అయినా సరే అందరూ సిద్ధంగా ఉన్నారా? స్నీజ్ బస్టర్స్ రెడీ. జియాన్, నువ్వు వాటిని భయపెట్టేశావు చూడు. నువ్వు నోర్మోయ్. మనం వాటిని తరుముకుంటూ వెళ్ళి వాటి అంతు చూడాలి. రండి. ఇప్పుడు కలర్ ఫేడ్ అవుతోంది. ఈ విషయం నోబితాకి అందరికీ చెప్పాలి. అందరూ వినండి. నా మాట ఎవరికి వినిపించటం లేదేమో. అందరూ వినండి, డోరేమాన్ కలర్ ఇప్పుడు నార్మల్ గా మారిపోయింది. అరే ఐమ్ సారీ. సరే, మొత్తానికి ఇలా వర్కౌట్ అయ్యింది. ఇంకాసేపు మనం ఇలాగే కానిద్దాం, సరేనా? చాలా వరకు మేము సరిచేసాం డోరేమోన్. డోరేమి, నీ వెనక నుంచి ఏదో వింత శబ్దం వినిపిస్తోంది. బహుశా ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకుంటాను. నాది బాగా నిండిపోయింది, తెరుచుకునేలా ఉంది. ఇవి ఇంకొంచెం పొడి ఉంటే మనం మొత్తం వైరస్ ని క్లీన్ చేసేయచ్చు. ఆఖరిగా మిగిలిందిదే. అందరం కొంచెం కొంచెంగా వాక్యూమ్ చేస్తే ట్యాంక్ సరిపోతుంది. సరే, మొదలు పెట్టండి. పని అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ట్యాంక్స్ ని తీసేద్దాం. మంచి ఐడియా. అవును, నాకు అదే మంచిదనిపిస్తుంది.
చియాన్ ఎంతో కష్టపడి క్లీన్ చేస్తే మొత్తం బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అది కుదరదు. మనం ఇప్పుడు పారిపోండి. డోరేమి, నీ దగ్గర వైరస్ వాక్యూమ్స్ ఇంకా ఉన్నాయా? నా దగ్గర ఉన్నవి. అమ్మా డోరేమాన్! నీళ్ళు నీళ్ళు నీళ్ళ ఒక్క నిమిషం ఉండి తీసుకొస్తాను. ఎవరికేం కాలేదు కదా? నాకేం కాలేదు. చాలా దారుణం. అయినా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వైరస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను చూడలేదు. ఇదిగో ఇక్కడుంది ఆ వైరస్. నిజమే. అదిగో అక్కడుంది చూడండి. ఇంతసేపు వైరస్ గా ఇబ్బంది పెట్టింది ఇదేనా? నీటి వల్ల వీటి ప్రభావం తగ్గిపోయినట్టుంది. మాతోనే పెట్టుకుంటావా? ఇదిగో తీసుకో. నేను వదిలే ప్రసక్తే లేదు. వైరస్ అంతం చేశాను. ఇకపై మనకి ఎలాంటి సమస్య ఉండదు. నిజంగా మొత్తం అన్ని అంతమైపోయాయా? చాలా వేగంగా జరిగిపోయింది. నాకు తృప్తి లేదు. ఎంత వేగంగా అయితే అంత మంచిది. ఇకపై ఎలాంటి వైరస్ నైనా నేను ఎదుర్కొంటాను. చీటికలో వాటి అంత తెలుస్తాను. అవును, ఏంట శబ్దం? అరే నీళ్ళు. నీళ్లు వాటిని అంతం చెయ్యవు. సునియో, ఇది ఆడుకోవడానికి సమయం కాదు. డోరేమి, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రస్తుతానికి ఏదైనా సురక్షితమైన చోటుకు వెళ్దాం. అక్కడికి వెళ్దాం. అవి ఇక్కడ కూడా ఉన్నాయి. మనకున్న ఒక్క నమ్మకం ఎయిర్ క్యానన్. ఇప్పుడు ఆ వైరస్ ని నేను షూట్ చేస్తాను. మంచి పని చేశావు. కానీ దయచేసి అలాంటి పోజులు ఇవ్వకు. ఏం జరుగుతోంది? నా కొళ్ళు మండిపోతోంది. ఇప్పుడు చూడండి, నాతో పెట్టుకుంటే నీ అంత చూడకుండా వదిలిపెట్టను. ఈ వైరస్ చాలా మొండిదిలా ఉంది. ఇప్పుడు తెలపడాలి. పదండి వెళదాం. సరే. నీ అంతు చూస్తాను. సిద్ధంగా ఉండవు. ఇది పని చేసేలా లేదు. నీకేం కాలేదుగా? ఇక మన వల్ల కాదనుకుంటాను. అమ్మా డోరేమాన్! డోరేమి, వైరస్ మెల్ట్ అయిపోయింది. అవును. అంటే అన్నయ్య క్రియేట్ చేసిన వైరస్ కంటే జియాన్ తుమ్ములో ఉన్న వైరస్ ఎంతో బలమైంది, భయంకరమైంది అన్నమాట. అవునా? డోరేమి, ఇప్పుడేం చేద్దాం?
దీని పని చెప్తాను. జియాన్, నువ్వు త్వరగా తమ్ము. ఊరికి అనుకుంటే వచ్చేదు. అయితే ఇది యూజ్ చేయి. చాలా నీకు చాలా థ్యాంక్స్ జియాన్. మనం సాధించాము. డోరేమాన్ కి స్పృహ వచ్చింది. అరెరే, అందరూ ఉన్నారంటే డోరేమి నువ్వు కూడానా? ఇంతకీ నాకేమైంది? చాలా దారుణం జరిగిపోయింది. ఆ? నువ్వు వింత రంగుల్లోకి మారి డాన్స్ చేయడం మొదలు పెట్టావు. మీకు అందరికీ జలుబు చేసిందా? అన్నయ్య, దీనంతటికీ నువ్వే కారణం. సరైపోతుందిలే.